అదేంటో ఏపీలో రాజకీయాలు సిద్ధాంతాల కంటే రాష్ట్రంలో ప్రత్యర్థుల మీద ఫోకస్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ విషయంలో వేరే ఆలోచన అయితే ఉండదని కూడా కామెంట్స్ పడుతున్నాయి. ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య ఉప్పునిప్పుగా పరిస్థితి ఉందని అందరికీ తెలిసిందే. రాజకీయంగా ప్రత్యర్థుల స్థాయిని రెండు పార్టీలు ఎప్పుడో దాటేశాయి. ఒకరిని ఒకరు ముఖాలు అధినేతలు కూడా చూసుకోని వాతావరణం దేశంలో ఒక్క ఏపీలోనే కనిపిస్తుంది కూడా. ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయం కేంద్రం పెద్దలకు కూడా బాగా కలిసి వస్తోంది అంటున్నారు. దాంతో ఏపీకి వస్తోన్న బీజేపీ పెద్దలను నొప్పించక తానవ్వక అన్నట్లు వ్యవహరిస్తూ అందరి దగ్గర మంచిగా ఉండే తమ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇక చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విషయంలో వేదిక మీద వరుసగా కూటమి పెద్దల ప్రసంగాలు గమనిస్తే ఆసక్తికరంగానే ఉన్నాయంటున్నారు. ఏపీలో కూటమి పార్టీలంటే బీజేపీని మినహాయిస్తే టీడీపీ జనసేన నేతల నోటి వెంట ఎర్రబస్ ఎయిర్ బస్ అన్న విమర్శ కామన్గా వినిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఎర్రబస్సు కూడా రాని చోట ఎయిర్ బస్ ఎందుకు అని జగన్ అన్నారని, కానీ తాము ఆచరణలో చేసి చూపించామని గట్టిగా చెప్పారు. ఆ విధంగా తమ గొప్పతనంతో పాటు ప్రత్యర్థి వీక్ పాయింట్ని కూడా జనాలకు విడమర్చి చెప్పారు. అయితే ఇదే వేదిక మీద మొదట ప్రసంగించిన బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాసవరం అయితే ఈ విమర్శ చేయలేదు. ఆయన మోదీకే అంతా క్రెడిట్ అంటూ మాట్లాడారు. ఆఖరుగా ప్రసంగించిన ప్రధాని మోదీ అయితే తమ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఈ రోజు దాకా రెట్టింపు విమానాశ్రయాలను నిర్మించామని చెప్పారు. గతంలో 74 ఉంటే ఇప్పుడు 166కి చేరిందన్నారు. అదే సమయంలో ఏపీలో అభివృద్ధి కేంద్రం చేస్తోన్న సాయం గురించి మాత్రమే చెప్పారు తప్ప విపక్షమైన వైసీపీ మీద ఒక్క చిన్న విమర్శ కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు.